నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటన పీలేరు ఉరవకొండలో రాకాదలురా సభలు. నేడు ధరణి కమిటీ మరో కీలక సమావేశం 3 ప్రభుత్వ శాఖలతో భేటీ కానున్న కమిటీ. జూబ్లీ హిల్స్ లో వ్యాపారవేత్త కుమారుడు అదృశ్యం 10 రోజులుగా కనిపించకుండా పోయిన జయేష్. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు. శివబాలకృష్ణ వారం రోజులు కస్టడీ కోరిన ఏసీబీ. బాలరాముడికి అంకితమిస్తూ మొదలైన భక్తి సంగీత ఉత్సవం 45 రోజుల పాటు రాముడి పాదాల చెంత రాగ సేవ. బులెటిన్లో డీటెయిల్స్ చూసుకుంటే రెండో విడత సమీక్షలకు సిద్ధమైంది బీఆర్ఎస్. ఇప్పటికే పార్లమెంట్ స్థానాల వారీగా సమీక్షలు పూర్తి చేసిన బీఆర్ఎస్ ఈసారి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా విస్తృత సమావేశాలు నిర్వహిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నాయకులు, కార్యకర్తల సలహాలు, సూచనలను స్వీకరిస్తారు. ఇందులో భాగంగా ఇవాళ సిద్దిపేట, బోధ్, జూబ్లీ హిల్స్, వనపర్తి, నల్గొండ నియోజకవర్గాలపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, కడియం శ్రీహరి, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు హాజరు కానున్నారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి వాటిని పార్టీ అధినేత కేసీఆర్కు నివేదించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సవిన్ ఫోన్ లైన్లో అందిస్తారు. సవిన్, ప్రస్తుతం మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇటీవలే పార్లమెంట్ సమీక్ష సమావేశాలను పూర్తి చేసిన బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రాలు, అంటే ఎక్కడ అసెంబ్లీ నియోజకవర్గం ఉంటే ఆ నియోజకవర్గ కేంద్రాల్లోనే ప్రత్యేకంగా కార్యకర్తలతోటి సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేయబోతుంది. ఈ రోజు మొత్తం 5 అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమీక్ష సమావేశాలకు బీఆర్ఎస్ పార్టీ కేంద్ర పార్టీ నుంచి ప్రత్యేకంగా పరిశీలకులు హాజరు కాబోతున్నారు. దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎమ్మెల్యేలు ఉంటే ఎమ్మెల్యేలు, లేకపోతే ఓడిపోయిన నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల పర్యవేక్షణ ఆధ్వర్యంలో ఈ సమీక్ష సమావేశాలు జరగబోతున్నాయి. ప్రధానంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ సరళి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతం కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అక్కడ గెలిస్తే కనుక మెజారిటీ ఎంత వచ్చింది, ఒకవేళ మెజారిటీ పెరిగితే పెరగడానికి కారణాలు, తగ్గితే తగ్గడానికి గల కారణాలతో పాటు ఓడిపోయిన చోట ఎందుకు ఊడాము, ఏ సామాజిక వర్గం మనకు దూరమైంది అనే అభిప్రాయాలను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పరిశీలకులు క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నారు. అందులో భాగంగానే అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏ విధమైన వ్యూహాలు అనుసరించాలి అనే దానిపైన కూడా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ఫిబ్రవరి 10వ తేదీలోపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు పూర్తి చేయాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ రోజు నుంచి బీఆర్ఎస్ పార్టీ ఏ నియోజకవర్గ కేంద్రంలో ఆ నియోజకవర్గంలోనే ప్రత్యేకంగా కార్యకర్తలతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యకర్తల నుంచి అభిప్రాయాలు తీసుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. ఈ రకంగా చూసినట్లయితే ముఖ్యంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక లోక్సభ స్థానాలు కైవసం చేసుకోవడానికి వీలుంటుంది. ముఖ్యంగా కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం ద్వారా పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేసే అవకాశం కూడా పార్టీకి ఉంటుందనే అభిప్రాయంతో బీఆర్ఎస్ పార్టీ సమీక్షా సమావేశాలను నిర్వహిస్తోందని చెప్పుకోవచ్చు. రైట్ సవిన్, థ్యాంక్ యూ.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ లో వ్యాపారవేత్త కుమారుడు అదృశ్యమయ్యారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న జయేష్ శ్రీనగర్ కాలనీకి వెళ్లి వస్తానని తల్లిదండ్రులకు చెప్పి వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. జయేష్ అదృశ్యమై 10 రోజులు కావస్తుంది. ఎవరైనా అపహరించారా అనే కోణంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను వారం రోజులు కస్టడీకి కోరింది ఏసీబీ. ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు అధికారులు. బాలకృష్ణను విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. రేరాలో శివబాలకృష్ణ పాత్ర ఏ మేరకు ఉంటుందన్న అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఏజెంట్స్గా వ్యవహరించిన పలువురు చోటామోటా లీడర్లను గుర్తించే పనిలో పడ్డారు. మరోవైపు శివబాలకృష్ణ హయాంలో ఆమోదం పొందిన ఫైల్స్ పై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. భూముల అక్రమాలపై సాంకేతిక కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపించే యోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా వట్టి నాగులపల్లికి సంబంధించి పెద్ద ఎత్తున భూ వినియోగ మార్పుపై అధికారులు దృష్టి సారించారు. ఉత్తర్వులు వెలువడే సమయానికి హెచ్ఎండిఏ డైరెక్టర్గా శివబాలకృష్ణగా లేకపోయినప్పటికీ ఫైల్స్ ఆమోదంపై ఆయన పాత్రను ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలపై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా ఆయన ప్రజలతో మమేకమవుతున్నారు. రా కదలిరా పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇవాళ పీలేరు, ఉరవకొండలో చంద్రబాబు పర్యటించనున్నారు. అన్నమయ్య జిల్లా పీలేరులో రా కదలిరా సభ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం ఉండవల్లి నివాసం నుండి బయలుదేరి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి మధ్యాహ్నం చేరుకుంటారు. అక్కడి నుండి హెలికాప్టర్లో పీలేరు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. పీలేరులో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో అనంతపురం జిల్లా ఉరవకొండలో బహిరంగ సభకు వెళ్తారు. బీజేపీ పార్లమెంట్ ఎన్నికల కసరత్తు తెలంగాణ నుంచే ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఎంపీ సీట్లను 143 క్లస్టర్లుగా, రాష్ట్రంలోని 17 సీట్లను 5 క్లస్టర్లుగా పార్టీ విభజించింది. ఈ నేపథ్యంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్లో రేపు నిర్వహించనున్న క్లస్టర్ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశానికి బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. అలాగే కరీంనగర్ క్లస్టర్కు చెందిన కరీంనగర్ ఎంపీ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్, ఆపై స్థాయి కార్యకర్తల దాదాపు 20,000 మందితో భేటీ కానున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో మహిళా వృత్తి నిపుణులు, వివిధ రంగాల ప్రముఖులు, మేధావులతోనూ సమావేశం కానున్నారు. వచ్చే ఏప్రిల్ లేదా మేలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్ననే అంచనాల నేపథ్యంలో పూర్తిస్థాయి సన్నద్ధతపై పార్టీ నాయకత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రేపు అమిత్ షా పాలమూరులో వచ్చే ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన కార్యాచరణ
వ్యూహంపై నాయకులు కార్యకర్తలకు వివరించనున్నారు. కరీంనగర్లో పోలింగ్ బూత్ కమిటీ ఆపై స్థాయి కార్యకర్తల ఇంటికి వెళ్లి 10 ఏళ్లలో మోదీ సర్కార్ సాధించిన అభివృద్ధి సంక్షేమ కార్యకలాపాలపై ప్రచారం నిర్వహించి కమలం గుర్తుకు ఓటేయాల్సిందిగా కోరేలా దిశానిర్దేశం చేయనున్నారు. హైదరాబాద్లో జరిగే మహిళా వృత్తి నిపుణుల సమ్మేళనంలోని బీజేపీ అధికారంలోకి వచ్చాక చేపట్టిన కార్యక్రమాలు వివరించడం ద్వారా మహిళల మద్దతును కూడగట్టే ప్రణాళికను అమలు చేయనున్నారు. దీనికి కొనసాగింపుగా ఈ నెల 29న జరిగే కరీంనగర్ క్లస్టర్ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ హాజరు కానున్నారు. అదే రోజు ఆదిలాబాద్ ఎంపీ క్లస్టర్ పరిధిలో నిర్వహించనున్న ఎన్నికల నిర్వహణ కమిటీ భేటీలో జాతీయ కార్యదర్శి రాష్ట్ర సహా ఇన్ఛార్జ్ అరవింద్ మీనన్ పాల్గొననున్నారు. నేడు ధరణి కమిటీ మరో కీలక సమావేశం నిర్వహించనుంది. ఇప్పటికే ఒకసారి భేటీ అయిన ధరణి కమిటీ పలు అంశాలపై చర్చించింది. ఇవాళ మరోసారి పలు శాఖలు అధికారులతో భేటీ కానున్నారు. 3 ప్రభుత్వ శాఖలతో కమిటీ భేటీ కానుంది. వ్యవసాయ, గిరిజన, అటవీ శాఖ అధికారులతో సమావేశమై రైతు భరోసా, భూ హద్దులు, పోడు పట్టాలపై చర్చించనుంది కమిటీ. గవర్నర్ కోట నామినేటెడ్ ఎమ్మెల్సీ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతుంది. ప్రత్యేకించి కోదండరాం విషయంలో బీఆర్ఎస్ పార్టీ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధమే ఇందుకు కారణమంటూ ఆరోపిస్తున్నారు. మరోవైపు గులాబీ పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్. తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా మారింది ప్రస్తుత పరిస్థితి. ఇతర అంశాలను కాసేపు పక్కన పెడితే గవర్నర్ కోట నామినేటెడ్ ఎమ్మెల్సీల నియామకం వ్యవహారం ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలేలా చేస్తుంది. మధ్యలో బీజేపీ పైన విమర్శలు గుప్పిస్తున్నారు గులాబీ పార్టీ నేతలు. ప్రధానంగా కోదండరాం నియామకంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఈ వ్యవహారంలో గవర్నర్ రాష్ట్ర ప్రజలకు బాధ్యులే కానీ సీఎం రేవంత్ రెడ్డి కాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గవర్నర్ పక్షపాత వైఖరిని ప్రజలంతా గమనిస్తున్నారని విమర్శించారు ఆయన. తెలంగాణ కోసం పోరాడిన దాసోజు శ్రావణ్, సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా తమ ప్రభుత్వంలో నామినేట్ చేస్తే రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయంటూ గవర్నర్ తమిళిసై వ్యతిరేకించారని తెలిపారు. అదే సమయంలో ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షులుగా ఉన్న కోదండరాం పేరును ఎలా ఆమోదిస్తారంటూ ప్రశ్నించారు ఆయన. అప్పట్లో కనిపించిన రాజకీయ నేపథ్యం ఇప్పుడు ఎందుకు కనిపించలేదంటూ గవర్నర్ను సూటిగా ప్రశ్నించారు కేటీఆర్. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉన్న ఫెవికాల్ బంధంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాన్ని, దేశాన్ని నడపాల్సిన రాజ్యాంగబద్ధమైన సంస్థల్లో ఉండే పెద్దలు, గవర్నర్ వ్యవస్థలో కానీ, ముఖ్యమంత్రి వ్యవస్థలో కానీ ఉండే పెద్దలు, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం, వారికి మా పార్టీ తరఫున ఒకటే విజ్ఞప్తి. ప్రజాపాలన అంటున్నారు, ప్రజాపాలన అనే మాట పదే పదే వాడుతున్నారు. ఈ రోజు ఉదయం గవర్నర్ గారి ప్రసంగంలో కూడా అదే వల్లవేసే ప్రయత్నం చేసినారు. ప్రజాపాలన అంటే ప్రజాప్రతినిధులను గౌరవించుకునే సంస్కారం ఉన్న పాలన కావాలి. ప్రజాపాలన అంటే ప్రజాప్రతినిధులను పార్టీలకు అతీతంగా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను గౌరవించే పరిస్థితి ఉండాలి. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఆ పరిస్థితి కనబడడం లేదు. ఎక్కడికక్కడ మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారి వ్యవహారం ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజా ప్రతినిధులనే గౌరవం కూడా లేకుండా మరి ఇవాళ విపక్ష ఎమ్మెల్యేలు కానీ, విపక్ష ప్రజాప్రతినిధుల పట్ల కానీ ఏ రకంగా ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయో, ఏ రకమైన అవమానాలు చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నదో స్పష్టంగా కనబడతా ఉన్నది. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంతో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉన్న రహస్య స్నేహం బయటపడిందన్నారు హరీష్ రావు. న్యాయ సూత్రాలు, రాజ్యాంగ సంప్రదాయాలు అన్ని పార్టీలకు ఒకే రకంగా ఉండాలన్నారు హరీష్.
బీఆర్ఎస్ ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి. కోదండరామును గులాబీ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో చెప్పుకొచ్చారాయన. తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి టీఆర్ఎస్ కు దేవుడిగా కనిపించిన కోదండరాముకు ఆ తర్వాతి కాలంలో కనీసం అపాయింట్మెంట్ కూడా కేసీఆర్ ఎందుకు ఇవ్వడం లేదని సూటిగా ప్రశ్నించారు. విలువలు లేని రాజకీయాలను బీఆర్ఎస్ చేస్తుందంటూ ఫైర్ అయ్యారు జగ్గారెడ్డి. కేసీఆర్ గారు నేను ఒకసారి జ్ఞాపకం చేపిస్తున్నా, కేటీఆర్ కొడుకు కూడా చెప్తున్నా, హరీష్ కు చెప్తున్నా, వాళ్ళ మాటలకు హద్దులు లేవు. కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుతున్నాడు, కోదండరామ్ గారి గురించి మాట్లాడుతున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ గవర్నర్ కోటాల కోదండరామ్ గారిని పెట్టాలి, ఆ పేరును ఆయన ప్రపోజల్ మూవ్ చేసింది. నిన్న ఆయనను ఎమ్మెల్సీగా చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మూవ్ చేసింది. ఇక నిన్న నుంచి కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుతున్నారు, కోదండరామ్ గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మీరు ఆ రోజు జేఏసీగా కన్వీనర్ గా జేఏసీ తెలంగాణ రాష్ట్ర విభజన కోసం జేఏసీ కన్వీనర్ గా ఏర్పడ్డాక కోదండరామ్ ఇంటికి పోయి ఎన్నిసార్లు ఆయన ఇంటికి పోలేదు, ఎన్నిసార్లు ఆయన ఇంటికి పోయిరు. మీరు అయ్యాప్ అన్నారు, కాలు మొక్కిరు, నువ్వే దైవం అన్నారు, నువ్వే దేవుడు అన్నారు. మీకేమో కోదండరామ్ గారు అప్పుడేమో దేవుడు తీడు కనబడ్డాడు రాష్ట్ర విభజన కంటే ముందు. మరోవైపు ఇప్పటివరకు సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, ప్రజా సమస్యల మీద పోరాటం చేశానన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. ఇక నుంచి చట్టసభల్లో పోరాటం చేసే అవకాశం లభించిందని తెలిపారాయన. తనకు లభించిన అవకాశాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి వినియోగిస్తానని వెల్లడించారు. మేము చాలా చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినాం. నిరంకుశ పాలన అంతం కావాలి, ఒక ప్రజాస్వామిక పాలన రావాలి. ఆ లక్ష్య సాధన కోసమే మేము కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేసినాం. అందులో భాగమే ఇవాళ ఈ ఎమ్మెల్సీ కావటానికి ఒక అవకాశం కూడా కలిగింది. తప్పకుండా ఇదివరకు ఎట్లా పనిచేసినామో భవిష్యత్తులో అట్లే పనిచేస్తాం. ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ వారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా గవర్నర్ గారికి కూడా మొత్తం మీద కోదండరాం విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధానికి ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుంది, ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. స్టేషన్లో ప్లాట్ఫామ్ మీదకి రావాల్సిన రైలే కాదు, రైల్వే ప్రాజెక్టులు కూడా లేటే అన్న ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే పనులు నత్తనడకన సాగుతున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాలను కలిపే ఎంఎంటీఎస్ రెండవ దశ పనుల్లో విపరీతమైన జాప్యం జరుగుతుంది. 2012లో ప్రారంభమైన పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. గతంలో పోలిస్తే ఇప్పుడు ఎంఎంటీఎస్కు ఆదరణ తగ్గిన ఫేజ్ 2 కంప్లీట్ చేస్తే ప్రజలకు చేరుకోవచ్చు. ఎంఈటీఎస్ ఫస్ట్ ఫేజ్ 3 ఏళ్లలో పూర్తి చేసిన రెండో ఫేజ్ పనులు 12 ఏళ్లుగా సాగుతున్నాయి. ఎంఎంటీఎస్లో ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంది. అంటే 1 కోటి మందికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్లో ఎంతోమంది ఇప్పుడు సరైన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కోసం ఎదురుస్తున్నారు. అందులోని ఎంఎంటీఎస్ అంటే 40 కిలోమీటర్లు ప్రయాణించినప్పటికీ కూడా 15 రూపాయల ఛార్జ్ మాత్రమే ఉంటుంది. కానీ ఇంత చీపెస్ట్, ఇంత మంచి సర్వీస్ని ప్రజలకు వద్దకు తీసుకెళ్లడంలో దక్షిణ మధ్య రైల్వే పూర్తిగా కొంత విఫలమైందని చెప్పుకోవాలి. సరైన టైంలో హైదరాబాద్ ఎక్స్టెండ్ అయిన తర్వాత దాన్ని పూర్తిగా అందుకు తగ్గట్టుగా కొనసాగించకపోవడం వల్ల ప్రస్తుతం ఎంఎంటీఎస్కి అయితే పూర్తి ఆదరణ అనేది అయితే ఈ ఏడాది ఎంఎంటీఎస్ అనేది ప్రారంభం అవుతుందా లేదా సెకండ్ ఫేజ్ అనేది కూడా చూడాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశలో 2024 జనవరిలో సికింద్రాబాద్ ఘట్కేసర్ ఎంఎంటీఎస్ ను పట్టాలెక్కిస్తామన్న రైల్వే జీఎం మాటలు అమలులోకి నోచుకోవడం లేదు. గత ఏడాది బడ్జెట్లో కేంద్రం 600 కోట్ల రూపాయలు కేటాయించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ లా సాగాల్సిన పనులు ప్యాసింజర్లా సాగుతున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాలకు జనాభా విస్తరించడంతో ట్రాన్స్పోర్ట్ సర్వీస్ కు డిమాండ్ పెరిగింది. పెరిగిన డిమాండ్ను అనుగుణంగా సౌకర్యాలు పెంచడంతో సౌత్ సెంట్రల్ రైల్వే విఫలమైంది. 817 కోట్ల రూపాయలతో శివారు ప్రాంతాలైన బొల్లారం, రామచంద్రాపురం, మేడ్చల్, ఉందానగర్, మౌలాలి, ఘట్కేసర్ రూట్లలో అంటే 6 రూట్లలో ప్యాసింజర్ కనెక్టివిటీ పెంచేందుకు ఎంఎంటీఎస్ ఫేజ్ 2 పనులకు శ్రీకారం చుట్టారు. 12 ఏళ్లు దాటినా పూర్తి కాలేదు. ఏళ్లు గడిచి ప్రాజెక్ట్ బడ్జెట్ పెరిగింది తప్ప పనులు పూర్తి కాలేవు. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ లో సనత్ నగర్, మౌలాలి, సికింద్రాబాద్, ఘట్కేసర్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఉందానగర్, లింగంపల్లి ఎంఎంటీఎస్ కు మంచి ఆదరణ ఉంది.
ఇక ఇప్పటికే పూర్తయిన బొల్లారం, మేడ్చల్, లింగంపల్లి, రామచంద్రాపురం రూట్లలో ఎంఎంటీఎస్ రైళ్లు నడవకపోవడం, నడుస్తున్న వాటి వివరాలు యాప్లో కనిపించకపోవడంతో ప్రయాణికులకు క్లారిటీ లేకుండా పోయింది. ప్రధాని మోడీ వచ్చి గత ఏడాది 13 కొత్త సర్వీసులను ప్రారంభించి ప్రచారం చేసిన రైల్వే అధికారులు మాత్రం ఎంఎంటీఎస్ సేవలను ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోయారు. ప్రస్తుతం హైదరాబాద్లో నడుస్తున్న మెట్రో రైలు ద్వారా రోజుకు 5 లక్షలు మాత్రమే ప్రయాణిస్తున్నారు. గతంలో ఎంఎంటీఎస్ ఆర్టీసీ కంబైన్డ్ పాస్ ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ఎంఎంటీఎస్ దిగిన తర్వాత సరైన బస్సు సౌకర్యం, కనెక్టివిటీ లేకపోవడంతో ఎంఎంటీఎస్ వైపు ప్రయాణికులు మొగ్గు చూపడం లేదు. ప్రస్తుతం హైదరాబాద్లో మెట్రో రైల్, ర్యాపిడో, ఓలా, ఊబర్ లాంటి టాక్సీ సర్వీసులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. కానీ తక్కువ ఖర్చుతో ప్రయాణించే వెసులుబాటు నాటికి నేటికి ఒక్క ఎంఎంటీఎస్లో మాత్రమే ఉంది. ఎన్ని ట్రాన్స్పోర్ట్ సర్వీసులు వచ్చినా ట్రాఫిక్ జామ్, సౌండ్ పొల్యూషన్ లేకుండా తీసుకెళ్లే ఎంఎంటీఎస్లోనే రెగ్యులర్గా ప్రయాణించేవారెందరో. ఈ ప్రయాణికుల కోసమైనా ఎంఎంటీఎస్ రెండో దశ తక్షణమే పూర్తి చేయాలి. 2012లో 817 కోట్లతోటి స్టార్ట్ అయిన ఎంఎంటీఎస్ ట్రైన్ సెకండ్ ఫేజ్ ప్రాజెక్టు ప్రస్తుతం 12 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. ఇది కంప్లీట్ అయితే తప్పకుండా గట్కేసర్ నుంచి హైటెక్ సిటీ వచ్చేవాళ్ళు, అటు మల్కాజ్గిరి నుంచి హైటెక్ సిటీ వచ్చేవాళ్ళు, హైదరాబాద్లోనే దూరంగా ప్రాంతాలకు వెళ్లాల్సిన వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికైనా దక్షిణ మధ్య రైల్వే సెకండ్ ఫేజ్ను పూర్తిగా కంప్లీట్ చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని అటు ట్రాన్స్పోర్ట్ విశ్లేషకులతో పాటు సామాన్య ప్రయాణికులు, రోజువారీ ప్రయాణించే ప్రయాణికులు వారు ఆశిస్తున్నారు. కెమెరామ్యాన్ గిడ్డయ్యతో విశాల్, స్వతంత్ర న్యూస్. కాదేది మోసానికి అనర్హం, ఇది పాత మాట అనుకున్నారో ఏమో కొందరు కేటుగాలు నయా రూట్లో కంత్రి పనికి దిగారు. ఓల్డ్ మోడల్ మోసాలు కాదు, రోల్ మోడల్ మోసాలు చేయాలని నేరగాల ముఠ భావించినట్టుంది. టర్కీలో చలామణిలో లేని కరెన్సీని ఇక్కడ అమాయకులకు అంటకట్టి టోకరాజే వేయడానికి ప్రయత్నించింది. అయితే పోలీసుల డేగా కన్ను నుంచి తప్పించుకోలేక కటకటాల పాలైంది. ఆ కరెన్సీ ఆ దేశంలో చలామణిలో లేదు. అయితే అదే కరెన్సీని మన దేశంలో చలామణి చేయడానికి సిద్ధమయ్యారు కేటుగాళ్లు. అయితే పోలీసులు రంగంలోకి దిగి ముఠా సభ్యులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ గ్యాంగ్ సాగించిన నిర్వాకం ఇది. టర్కీ దేశంలో రద్దయిన నిషేధిత లీరా నోట్లను తక్కువ ధరకే ఇస్తామని ఓ ముఠా ప్రచారం మొదలుపెట్టింది. కొందరు అమాయకులు ఈ మోసగాళ్ల మాటలకు ఆకర్షితులై మోసానికి గురయ్యారు. హైదరాబాద్ చింతలకుంటలో నిషేధిత టర్కీ నోట్లను విక్రయించడానికి అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు రెడీ అయ్యారు. 8 ఏళ్ల క్రితం ఏలూరుకు చెందిన మంచినీళ్ల ఓం నాగప్రసాద్ అనే వ్యక్తి అదే ప్రాంతంలో ఉంటున్న మరో వ్యక్తి నుంచి టర్కీ నోట్లను కొనుగోలు చేశాడు. అయితే ఈ నోట్లు టర్కీలో రద్దయ్యాయని తెలుసుకున్న నాగప్రసాద్ అతి తెలివి ప్రదర్శించబోయి భంగపడ్డాడు. టర్కీ కరెన్సీ తక్కువ ధరకే ఇస్తారని, ఈ కరెన్సీని ఎక్సెస్ చేసుకుంటే ధనవంతులైపోవచ్చునని కహానీ చెప్పడం మొదలుపెట్టాడు. వాక్చాతుర్యం ఉండాలే గాని ఎలాంటి వారినైనా బుట్టలో పడేయొచ్చునని నమ్మే మంచినీళ్ల ప్రసాద్ ఆ రూట్లో ముందుకు సాగాడు. తన నేర సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ ఓ ముఠానే ఏర్పాటు చేశాడు. ఏలూరు జిల్లా సామవరపాడుకు చెందిన గుడిమీద జ్యోతి రవితేజ, అన్నవడ్డెరపేటకు చెందిన తోట వెంకట నాగరాజు తొలుత ప్రసాద్కు పరిచయమయ్యారు. ఈ ముఠాకు కాకినాడకు చెందిన మారుతి తేజ, నిమ్మగంటి జీవన్ సత్య, పులిబుజ్జిలు పరిచయమయ్యారు. వీరందరూ భారీ ముఠాగా ఏర్పడి తక్కువ ధరకే టర్కీ కరెన్సీ విక్రయిస్తామని ఎందరినో నమ్మించేశారు. రద్దైన నోట్లను విక్రయించేసి లక్షల రూపాయలు కొట్టేశారు. ఎల్బీనగర్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో దర్యాప్తు సాగించారు. నిందితుల నుంచి 99 లీరా నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ ఇండియన్ కరెన్సీలో 27 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. నిందితుల నుంచి టర్కీ కరెన్సీతో పాటు స్కార్పియో వాహనం, 2 వాకీటాకీలు, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఓం నాగప్రసాద్, జ్యోతి రవితేజ, నాగరాజు, జీవన్ సత్య తేజాలను అరెస్ట్ చేశారు.
బ్లాక్ కరెన్సీ పేరుతో మోసానికి పాల్పడిన 2 విదేశీయులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ మోసాలు, విదేశీ కరెన్సీ మోసాలు ఇలా పలు తరహాల్లో నిందితులు మోసాలకు తలపడుతున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలియజేస్తున్నారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కనుల పండుగగా జరిగింది. అయోధ్య రామ మందిరంలో బాలరాముడికి అంకితమిస్తూ భక్తి సంగీత ఉత్సవం మొదలైంది. గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో నిర్వహిస్తున్న ఈ సంగీత కార్యక్రమం మార్చి 10 వరకు 45 రోజుల పాటు కొనసాగుతుంది. శాస్త్రీయ సంప్రదాయానికి అనుగుణంగా ఈ కార్యక్రమం ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాలు, కళా సంప్రదాయాలకు చెందిన 100 మందికి పైగా ప్రసిద్ధ కళాకారులు రాముడి పాదాల చెంత రాగసేవ అందిస్తారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.